హెల్త్ అంటే ఏంటి? డిసీజ్ లేకపోవడమే హెల్తా? కాదు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం చూస్తేనే మనకి హెల్త్ అంటే కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. సో ఈ 3 ఆస్పెక్ట్స్ లోని మీరు బాగున్నారు అనుకుంటేనే మీరు హెల్తీగా ఉన్నట్టు. సో ఈ April 7th మనం వరల్డ్ హెల్త్ డే చేసుకుంటున్నాం. దానికి ఒక థీమ్ పెట్టారు, హెల్తీ బిగినింగ్ అండ్ ఏ హోప్ఫుల్ ఫ్యూచర్. సో నేను ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అది మనం చేయగలిగినవే. అట్లీస్ట్ మన ఫ్యూచర్లో కొంత హోప్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెల్త్ విషయంలో. మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే డైట్, హెల్తీ డైట్ వైపు షిఫ్ట్ అవ్వండి. ఆల్రెడీ చాలా మంది షిఫ్ట్ అయ్యి మంచి రిజల్ట్స్ అనేది చూస్తున్నాం. సో డైట్లో ఇంక్లూడింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీని క్లీన్ చేసుకునే టైం కూడా ఇవ్వాలి. సో ఎప్పుడైనా అకేషనల్గా మీకు నచ్చిన ఫుడ్ తినండి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు హోమ్ కుక్డ్ ఫుడ్ అండ్ అవాయిడ్ ఆయిలీ అండ్ స్పైసీ ఫుడ్. సో సెకండ్ పాయింట్, అవాయిడ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్ అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుతుందో తెలుసా? అది తిరిగి డిగ్రేడ్ అయ్యి మన బాడీలోకే చేరుతుంది. మనకి నేషనల్ హెల్త్ సైన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన బ్రెయిన్, టెస్టిస్, ఈవెన్ బ్రెస్ట్ మిల్క్ లో కూడా మైక్రో ప్లాస్టిక్ ట్రేసెస్ అనేది చూస్తున్నాం. దీని అంతటికీ మనం ప్రివెంట్ చేసుకోలేమా? కరెక్ట్గా 100 years బ్యాక్ వెళ్తే మన పూర్వీకులు ఎవరు ప్లాస్టిక్ లేకుండానే వాడేవారే. సో మనం కూడా ట్రై చేయొచ్చు. ఆర్గానిక్ మెథడ్స్ ఉన్నాయి. ఒక క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళండి మీతో పాటు. థర్డ్, హెల్దీ టైం. ఇప్పుడు చెప్పాను కదా, మెంటల్ వెల్బీయింగ్ అంటే ఎప్పుడైనా మనకి ప్రెషర్, స్ట్రెస్ వస్తే ఎవరితో షేర్ చేసుకుంటాం? ఫ్యామిలీ, ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ టైం అనేది చాలా క్వాలిటీ ఫ్యామిలీ టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్, కొంతవరకు ఇంటరాక్షన్ అనేది పెంచుకోండి. చుట్టుపక్కల వాళ్ళు, అట్లీస్ట్ మన రిలేటివ్స్ తో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ వెల్ బీయింగ్ కూడా చూసుకోండి. ఎక్సర్సైజ్ కుదిరితే కొంత ఎక్సర్సైజ్ అనేది లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.